ఒక తెలుగు కపుల్ వెంకటేష్ అండ్ తేజస్విని వాళ్ళు డాలస్కి వచ్చి సెటిల్ అయ్యారు. వెకేషన్ తీసుకొని 1 వీక్ వెకేషన్ కోసం హాలిడే స్పెండ్ చేయడానికి వాళ్ళు అట్లాంటా జార్జియాకి వెళ్ళారు వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంటికి. రిటర్న్ వస్తూ ఉంటే వాళ్ళ కార్ని ఎవరో ఒక ఆపోజిట్ పర్సన్ రాంగ్ రౌట్లో వచ్చి గుద్దేస్తే వాళ్ళకి అలా యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే కార్కి మంటలు అంటుకొని వాళ్ళ బాడీస్ యాషెస్గా మారిపోయి ఇప్పుడు ఆ యాషెస్ని డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ తెలియని సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. సో ఈ ఇన్సిడెంట్ని మనం లైట్ తీసుకుంటే చాలా కష్టం. ఎందుకు అంటే టెక్సస్ నుండి అట్లాంటా ఇస్ 12 hours 40 minutes డ్రైవ్ అండ్ 860 miles. ఒక్క మైల్ 1.5 కిలోమీటర్ ఇంత దూరం వాళ్ళు ట్రావెల్ చేసి సక్సెస్ఫుల్గా ఉండే కానీ రిటర్న్ వస్తుంటే వాళ్ళకి ఇది యాక్సిడెంట్ అయింది. ఇది మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే టెక్సస్ ఇస్ కన్సిడర్ ద మోస్ట్ డేంజరస్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఈస్ట్ కోస్ట్ కావచ్చు, వెస్ట్ కోస్ట్ కావచ్చు, అక్కడ మాత్రం ఒక డెవలప్మెంట్ ఉంటుంది. వేరే మిడ్ ఆఫ్ ద యుఎస్ఏ మొత్తం కేవలం క్యాపిటల్ సిటీస్ కాకుండా వేరే చోట అంతా చాలా వైడ్ స్ప్రెడ్ అయి ఉంటుంది. సో హైవేస్ ఎక్కువ. యూజువల్గా ఒక స్కూల్ జోన్ అయితే కనుక 25 miles per hour స్పీడ్లో వెళ్ళొచ్చు. వేరాస్ కమ్యూనిటీ ఏరియాస్, లివింగ్ ఏరియాస్ ఉంటే 35 miles per hour. అండ్ మీరు ఒక డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ లోకల్గా ఇప్పుడు మనం అమీర్పేట్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళేటట్టుగా చూసుకుంటే కనుక 55 miles per hour స్పీడ్లో వెళ్ళాలి. అదే మీరు స్టేట్ టు స్టేట్ వెళ్తుంటే 65 miles per hour రోడ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్ అనేది వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మనకి రూల్స్ ఇస్తూ ఉంటారు. టెక్సాస్లో మొత్తం హైవేస్ ఉండేసరికి ఎక్కువ 65 miles per hour రోడ్స్ ఎక్కువ. సో ఈ విధంగా చాలా మంది సీట్ బెల్ట్ వేసుకోవట్లేదు అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. అదే క్లిక్ ఇట్ ఆర్ టికెట్ అని చెప్పి. అంటే సీట్ బెల్ట్ క్లిక్ చేసుకో లేకపోతే టికెట్. అంటే ఇదే కాకుండా వర్క్ జోన్ లొకేషన్స్లో కూడా చాలా యాక్సిడెంట్స్ ఎక్కువవుతున్నాయని చెప్పి. వర్క్ జోన్ అంటే కన్స్ట్రక్షన్ సైట్స్లో ఇప్పుడు మీరు 65 వెళ్ళాల్సిన చోట 10 తక్కువ వెళ్ళాలి బోర్డు కన్నా. ఎందుకు అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి. కానీ చాలా మంది అది ఫాలో అవ్వట్లేదు. ఆ విధంగా యాక్సిడెంట్స్ అవుతుంది. అండ్ ఎవ్రీ 56 secondsకి ఒక క్రాష్ అవుతుంది అంటే. అండ్ ఎవ్రీ 2 minutes 6 secondsకి ఒక పర్సన్కి ఇంజురీ అవుతుంది ఇన్ టెక్సస్. సో ఇలాంటివన్నీ చూసి టెక్సస్ ఇస్ గ్రీవింగ్ అని చెప్పి ఎన్నో న్యూస్ పేపర్స్ చెప్తున్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా దీనిపైన ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. మోస్ట్లీ ఆస్టిన్ ఈ ఏరియాలో ఒక హైవే ఉంది. ఆ హైవేలో 2300 క్రాషెస్ అవుతున్నాయి పర్ యానం. అండ్ టెక్సస్లో 2024లో 2023 కన్నా 12% ఎక్కువ అయింది క్రాషెస్. ఇదంతా టెక్సస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు చెప్పారు. కమింగ్ టు అట్లాంటాని ఒక కంజెస్టెడ్ సిటీలా తీసుకుంటారు. 4th most congested city in the whole USA and 8th most congested city in the whole world. అట్లాంటిది అట్లాంటా. సో కార్ టు కార్ డిఫరెన్సెస్ తక్కువ ఉంటే సో వీళ్ళందరూ స్లోగా వెళ్తారు. కానీ నైట్ వచ్చేస్తే కార్స్ తక్కువ కాబట్టి వీళ్ళు ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే వీళ్ళకి యాక్సిడెంట్స్ ఎక్కువ. 190,000 యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అది కూడా కేవలం ఫెండర్ బెండర్ అంటే ఏంటి, కార్ ముందు పార్ట్ని ఫెండర్ అంటూ ఉంటారు, అది బెండ్ అయ్యే నుండి లైఫ్ చేంజింగ్ యాక్సిడెంట్స్ ఇవి 190,000 అయ్యాయి జస్ట్ ఇన్ 2023. అలాంటిది ఇంకా పెరుగుతూనే ఉంది. అండ్ ప్రతి యాక్సిడెంట్కి ఒక రూట్ కాజ్ సినారియో ఉంటుంది. ఫస్ట్లీ చూసుకుంటే కనుక ఇక్కడ అయ్యే యాక్సిడెంట్స్కి మెయిన్ 2 reasons ఉన్నాయి వాళ్ళు చేసిన సర్వే ప్రకారంగా చూసుకుంటే. ఒకటి ఫెయిల్ టు ఈల్డ్. అంటే ఇప్పుడు మనం ఒక 4 road జంక్షన్లో ఉన్నాం. మనం ఆ రోడ్ ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళని పంపించేసి సరే పోనీ అని కాకుండా మనమే ముందు వెళ్ళాలి అనుకుంటే ఆ విధంగా యాక్సిడెంట్ అయిపోతుంది. సో ఆ విధంగా నేను ముందు అనుకుంటే ఆ విధంగా యాక్సిడెంట్. రెండోది ఏంటిదంటే హిట్ అండ్ రన్ ప్రకారంగా ఎన్నో క్రాషెస్ అవుతున్నాయి. అంటే ఒకరిని గుద్దేసి వెళ్ళిపోతూ ఉన్నారు స్పీడింగ్ వేసుకుంటూ. సో ఇక్కడ రూట్ కాజ్ ఎనాలిసిస్ చేస్తే కనుక స్పీడింగ్ అంటున్నారు. I-20 అని ఒక రోడ్. ఈ I-20 రోడ్ అనేది ఇదే రోడ్లో వీళ్ళకి యాక్సిడెంట్ అయింది. I-20 రోడ్ ఈజ్ ద రోడ్ విచ్ కనెక్ట్స్. ఇప్పుడు మనకి నేషనల్ హైవేని NH అంటారు, ఇక్కడ I అంటారు. I-20 రోడ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ కనెక్టింగ్ అట్లాంటా టు డాలస్. సో ఈ రోడ్లోనే వెళ్ళాలి. ఈ రోడ్లోనే ఎక్కువ స్పీడింగ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అండ్ డిస్ట్రాక్షన్ డ్రైవింగ్ అంటే ఇప్పుడు కార్ నడుపుతుండి మెసేజ్ చేయడాలు, తింటూ కార్ నడపడం, లేకపోతే మాట్లాడుకుంటూ వెళ్తే ఏదో గొడవ పడుతూ ఆ విధంగా డిస్ట్రాక్షన్ వల్ల ఇంకో రీజన్ అంటే చాలా మంది గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్. అండ్ ఇదే కాకుండా రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ అట్లాంటా ATDOT వాళ్ళ దాంట్లో క్రాషెస్ వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ చూసుకున్నా కూడా July 4th దట్ వాజ్ ద లాస్ట్ క్రాష్ విచ్ దే హ్యావ్ మెన్షన్. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ తాగి నడుపుతూ ఎంతో మంది ఇంజురీ చేశారు అని చెప్పి మెన్షన్ చేస్తుంది. అండ్ ఇదే కాకుండా 4th of July అంటే ఇండిపెండెన్స్ డే ఆఫ్ ద USA, అదే రోజు midnight 2:05కి ఒక పర్సన్ డ్రైవ్ చేసుకుని గ్యాస్ స్టేషన్ అదే పెట్రోల్ బంక్ గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ చూస్తే గవర్నమెంట్ NRI అంటే నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా
ని చిన్న చూపు చూస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. ఇక్కడ మీరు పాస్పోర్ట్ చూసుకుంటే కనుక లాఫుల్ ఏలియన్ అని ఉంటుంది, ఎవరిదైనా ఎన్ఆర్ఐది తెలుగు వాళ్ళు ఎవరిదైనా పాస్పోర్ట్ చూసుకుంటే కనుక. సో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ సిటిజన్స్ ని ముందు పట్టించుకోవాలి, ఏ గవర్నమెంట్ అయినా అంతే కాబట్టి. సో ఇక్కడ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనకి. ఇదే కాకుండా సెకండ్ థింగ్ విచ్ ఆర్ డూయింగ్ విచ్ వీ షుడ్ బి ఫోకసింగ్ ఇస్, గవర్నమెంట్స్ దీనిపై కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అట్లాంటా గవర్నమెంట్ అయితే కనుక విజన్ జీరో అని చెప్పి తీసుకొని వచ్చారు. ఈ విజన్ జీరో ఇనిషియేటివ్స్ ఏంటంటే వాళ్ళు వీలైన తొందరగా అట్లాంటాలో జీరో యాక్సిడెంట్స్ చేయాలి అని చెప్పి, అసలు యాక్సిడెంట్స్ ఉండొద్దు అని చెప్పి. ఇంకోటి ఫెటల్ క్రాష్ రివ్యూ కమిషన్, ఎవ్రీ 3 months కి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటే వాళ్ళని రివ్యూ చేస్తూ ఉంటారు. అండ్ రోడ్స్ మీద ఇలా పెయింటింగ్స్ వేస్తూ పబ్లిక్ ప్లేసెస్ లో క్లియర్ గా ఇస్తూ ఉండి అందరికి క్లారిటీ ఇచ్చేలాగా అండ్ పెడస్ట్రియన్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్ చేద్దాము అని చెప్పి. సో ఇన్ని ఇనిషియేటివ్స్ వచ్చినా కూడా మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ తోటి యూఎస్ఏకి వస్తారు, బికాస్ యూఎస్ఏ ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇది మీరు గుర్తుపెట్టుకొని చేస్తూ ఉన్నా కేవలం మీరు డిస్ట్రాక్షన్ కావచ్చు, ఈ చిన్న చిన్న రీజన్స్ వల్ల మీరు యాక్సిడెంట్ అయితే నెక్స్ట్ మీ ఫ్యామిలీ రిస్క్ లో పడుతుంది. ఎందుకంటే చాలా మంది లోన్స్ రావచ్చు, కొన్ని అంబిషన్స్ రావచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ లైఫ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వెరీ ప్రెషియస్. టైమ్ అండ్ లైఫ్, ఈ రెండు మాత్రం మీ చేతిలో ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి అండ్ హోప్ఫుల్లీ the souls rest in peace. Stay tuned TV9 USA for more updates and over to the studio. Thank you.